తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్ సవాల్ విసిరారు. చిత్రపురి సొసైటీలో 3,000 కోట్ల రూపాయల భూదందాకు పాల్పడిన అనుముల మహానందరెడ్డికి తనకు ఏం సంబంధం లేదని రేవంత్ రెడ్డి నిరూపించగలరా అని క్రిషాంక్ సవాల్ విసిరారు. భూదందాకు సంబంధించిన పోస్టు పెట్టినందుకే తనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి ఫోన్ను సీజ్ చేశారని తెలిపారు. ఈ సందర్భంగా మన్నే క్రిషాంక్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ చిత్రపురి సొసైటీలో 3,000 కోట్ల రూపాయల భూదందా చేసిన అనుముల మహానందరెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధం ఉందని ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు. దమ్ముంటే ఇది తప్పని రేవంత్ రెడ్డి కోర్టుకు వచ్చి నిరూపించగలడా అని సవాల్ చేశారు. ఆయన ఎవరో మాకు తెలియదు, ఆయనను అసలు చూడలేదు అని రేవంత్ రెడ్డి వాదిస్తున్నారని అన్నారు. ఆయనతో పరిచయమే లేకపోతే, ఆయనను చూడకపోతే ఈ ఫోటోలు ఎలా వస్తాయి అంటూ రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్న క్రిషాంక్ అయితే ఈ విషయంపై కోర్టుకు వచ్చి ఈ ఫోటో తప్పని నిరూపించగలరా? సుప్రీంకోర్టు, హైకోర్టు ఏ కోర్టుకైనా సరే వెళ్దామని క్రిషాంక్ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. తాము మాత్రమే కాదు, చిత్రపురి సాధన సమితి వారు కూడా ఈ భూదందాపై గతంలో ప్రశ్నించారని గుర్తు చేశారు క్రిషాంక్. ఈ భూదందాలపై మాజీ గవర్నర్ తమిళిసైకి కూడా చిత్రపురి సాధన సమితి వారు ట్వీట్ చేశారని తెలిపారు. 3,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని తెలిపారు. చిత్రపురి సిటీపై కేసులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో ప్రశ్నించిన వాటిపై మళ్లీ మేం ప్రశ్నించినందుకు మా మీద కేసు నమోదు చేసి ఫోన్ను కూడా సీజ్ చేశారని మన్నే క్రిషాంక్ మండిపడ్డారు. ఇప్పుడు 3,000 కోట్ల దాంట్లో ఈ చిత్రపురి సొసైటీలో కోశాధికారిగా కమిటీలో అనుముల మహానందరెడ్డి గారని రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు వారి సోదరులు ఉన్నారు. ఇదిగోండి, ఇది కోర్టు డాక్యుమెంట్. అనుముల మహానందరెడ్డి ట్రెజరర్ ఆఫ్ సినీ వర్కర్స్ సొసైటీ. ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఏమంటారంటే అసలు ఇక సంబంధమే లేదు, మాకు ఆయన ఎవరో తెలియదు, మేము ఆయన ఎప్పుడూ చూడలేదు అనేసి వారిది వాదన. మరి చూడందే ఈ ఫోటో ఎట్లొస్తుంది? మీకు అసలు పరిచయమే లేకపోతే, ఆయనను ఎప్పుడు కలవనే పోతే, అసలు మీకు ఆయన ఎవరో తెలియకపోతే మేము ఛాలెంజ్ చేస్తున్నాం. వస్తారా రేవంత్ రెడ్డి గారు కోర్టుకి? ఈ ఫోటోను ప్రూవ్ చేస్తారా? ఏం కేసు వేసినా హైకోర్టుకి వెళ్దామా, సుప్రీంకోర్టుకి వెళ్దామా, ఏ కోర్టుకైనా వెళ్దాం. దిస్ ఈజ్ యనుమల మహానందరెడ్డి, ట్రెజరర్ ఆఫ్, మీ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నట్టే 3,000 కోట్ల చిత్రపురి సొసైటీలో భూదందాలు చేస్తున్న దానికి కోశాధికారి అయిన యనుమల మహానందరెడ్డి గారితో యనుమల రేవంత్ రెడ్డి గారు కనిపిస్తున్నారు మీకు ఈ చిత్రపటంలో. సంబంధం లేకుండానే ఇట్లా ఇదంతా అనేది. ఇది మేము ప్రశ్నించినందుకు ఇవ్వండి, మేమే కాదు, ఇవ్వండి, ఇది చిత్రపురి సాధన సమితి వాళ్ళు గవర్నర్ గారికి సోషల్ మీడియా మాధ్యమంలో, ఎందుకంటే మొన్నటి వరకు ఫార్మర్ గవర్నర్ తమిళిసై గారు వారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే కదా, వారికి ట్వీట్ చేసింది చిత్రపురి సాధన సమితి వాళ్ళు. 3,000 కోట్ల కుంభకోణం చిత్రపురిలో ఉంది, ఫలానా కేసులు కూడా మేము చిత్రపురి సొసైటీ మీద మేము కేసులు వేసినామని ఆ సెక్షన్స్ కూడా ఇందులో మీకు మెన్షన్ చేసి ఉన్నాయి. మేము దీన్ని ప్రశ్నించినందుక ఇవాళ మీరు మా మీద కేసు వేసి మా ఫోనును జప్తు చేయడానికి కారణం ఇదా?